విశాఖపట్నం గాజువాకలో 1,00,000 చీరలతో అలంకరించిన గణనాథుడు నవరాత్రి పూజలు ఘనంగా ముగించుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. నిమజ్జనం దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ పార్థసారథి పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. బాబు ట్రాఫిక్ మీరు కూడా రండి, వెనక్కి రండి. గత 9 రోజులుగా గాజువాక లంకా గ్రౌండ్లో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. ప్రజలు లక్షలాది మంది వచ్చేసి చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పోలీస్ శాఖ, మా సిపి గారు, ఏసీపీ గారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో మేము వచ్చేసి అహర్నిశలో కష్టపడేసి ఒక చిన్న ఇష్యూ కానీ, ఒక చిన్న ప్రాబ్లం కానీ, ప్రజలకి చిన్న ఇంజురీ కానీ లేకుండా అందరూ హ్యాపీగా ఇక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళేటట్లు చేసి కష్టపడ్డాము. సో దానికి సుందర వస్త్ర మహాగణపతి గారి ఆశీస్సులతో ఈ పని కంప్లీట్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. చీరల పంపకంలో ఒక ప్రాంతంలో కొంత తొక్కిసలాట జరిగి గతంలో 3 చనిపోయిన సంఘటనల ఆధారంగా మేము వచ్చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని, ప్రజలు ఎక్కువగా వచ్చేసి 1,00,000 చీరలు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి అపోహలతో ఉన్నారు. విపరీతంగా జనాలు వచ్చారు. సో వాళ్ళని క్రమబద్ధీకరించేసి వాళ్ళకి దూరం నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేసి లోపల రాకుండా, ఎటువంటి తొక్కిసట్టు లేకుండా కూడా మేము మా సిబ్బంది, మా సిబ్బంది, మా పై ఆఫీసర్లు అహర్నిశలు కష్టపడేసి ఈ టాస్క్ని కంప్లీట్ చేసి